ఉంటది. ఇప్పుడు వాళ్ళ కంపెనీనండి అది. కన్సల్టెంట్ కాదది. కన్సల్టెన్సీ కాదు. ఓకే. నందు కిచెన్స్ రిమైనింగ్ 4 ఉన్నాయి వాళ్ళ కంపెనీస్. ఓకే. దాని మీదే వీసా ఇచ్చి వాళ్ళే రివోక్ చేస్తున్నారు 3 మంత్స్‌కి. ఇప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ లేదు అని వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళు ఎందుకు అమ్మాలి? వాళ్ళే ఎందుకు ఇవ్వాలి? హ్మ్. ఇప్పుడు అదే మీరు చెప్పిన దాని ప్రకారం నడి మధ్య వాళ్ళ ఏజెన్సీ నడి మధ్య ఎవరినో కంపెనీతో టై అప్ అయ్యి ఉంటారు. అదైతే ఓకే. బట్ వాళ్ళ కంపెనీస్‌లోనే వాళ్ళ దాంట్లోనే ఈ కాస్ట్‌లు ఇష్యూ చేసి చాలా మందికి అలాగే చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు నేనొక విషయం చెప్తానండి. ఇప్పుడు వాళ్ళు మోసం చేయాలని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో, ఇప్పుడు మనము నార్మల్‌గా మీరు వీసా అప్లై చేసుకుంటే మనకు రాదా? అంటే సీఓఎస్ పరంగానే మనం ఎళ్ళాల్సిన అవసరం లేదు గదా! మన దగ్గర టాలెంట్ ఉంటే. ఆ! అన్న మన మనకు దగ్గర స్పాన్సర్‌షిప్ అంతే గావాలన్న. స్పాన్సర్‌షిప్ కావాలండి. జాబ్ అనేది ఇప్పుడు ఫర్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పాన్సర్‌షిప్ డిపెండెంట్‌కి ఇస్తే ఉంటాయండి. మనం ఇక్కడ డిపెండెంట్‌కి ఉండొచ్చు. మేము ఏ జాబ్ ఈ అయినా కంట్రీలో. చేసుకుంటాం. మేము ఇక్కడ క్రాక్ నువ్వు చేయగలం. ఇండియాకెళ్ళి బట్ ఇక్కడ డైరెక్ట్ చాలా మంది రావాలంటే కుదరదు. నీకు కంపెనీ రామ్ గారు ఒక స్పాన్సర్ 2 మినిట్స్ ఆగండి. నవీన్ గారు మాట్లాడిన తర్వాత రామ్ గారు ఓకే. మాట్లాడండి. నవీన్ గారు మాట్లాడండి. యాహ్! ఇక్కడ మేము డిపెండెంట్స్ ఉన్నామండి. మేము ఏదైనా జాబ్‌కెళ్ళొచ్చు. మేము ఏ జాబ్ అయినా క్రాక్ చేసుకుంటే వస్తారు. బట్ మాక్సిమం ఇక్కడేంటంటే వీసా ఏదైతే ఉందో ఆ వీసా అనేది అందరూ ఇవ్వరు. ఓకే. వర్క్ అయితే ఇస్తారు. ఇప్పుడు వర్క్ అయితే హ్మ్. కన్ఫర్మ్. నేనిప్పుడు నా 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 ఫీల్డ్‌లో నేనెళ్ళేసి నా వర్క్ నాకు కన్ఫర్మ్‌గా నాకొస్తదండి. ఇక్కడ ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. బట్ వాళ్ళు క్రాక్ హ్మ్. చేసినా వాళ్ళంటే మీకు వీసా ఉందా? లేదా? ఇక్కడ ఉండటానికి మీకు ఉందా? లేదా? అని చెప్పేసి చూస్తారు. ఫస్ట్ రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ కాజ్ కావాలి. వీసా కావాలి. ఓకే. వీసా హ్మ్. వీసా ఉంది అంటే కన్ఫర్మ్‌గా మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఓకే. ఉండటానికి. ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మా వైఫ్ ఇక్కడికి వచ్చాము. వీసా మీద వచ్చాము. వీసా మీద వచ్చి నేను డిపెండెంట్‌గా వచ్చాను. నేను డిపెండెంట్‌గా నేను ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. నా ప్రొఫెషనల్ తగ్గట్టు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. హ్మ్. అది ఇప్పుడు వీసా ఏదైతే ఉందో అదేంటి ఇంపార్టెంటు. హ్మ్. అది ఈళ్ళు ప్రొవైడ్ ఇస్తామని జెప్పేసి అంటున్నారు. దాని గుండా మేము ఓకే. నమ్మొచ్చాము వీళ్ళ దగ్గరికి. సో, అంటే ఇప్పటి వరకు మీరు ఇప్పుడు నాకు తెలిసి మీరు 20,00,000 పైనే ఇయ్యడం జరిగింది. 20,00,000 పైన మీరు మోసపోవడం జరిగింది గదా! నేను 18.5 లాక్స్ ఇచ్చానండి. 18,00,000 రామ్ గారు మీరు చెప్పండి. మీరు ఎన్ని లాక్స్ అండి? ఒక 15,00,000 వరకు ఉండొచ్చా రామ్ గారు? లేదండి. 9,000 పౌండ్స్ అంటే మినిమమ్ 12 లాక్స్. 12,00,000 అంటే దగ్గర దగ్గర ఒక 12,00,000 వరకు మీరు పోగొట్టుకోవడం జరిగింది. సో, అంటే ఇప్పుడు మీరు ఆ డబ్బులు ఎట్లా వస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే వచ్చే ఛాన్స్ ఉందా? అసలు రికవరీ అయితాయా మీ డబ్బులు? అవుతాయండి. మనం అవుతాయా? తీసేసినాము. అవుతాయి. ట్రై చేస్తున్నాం మేము గూడా ప్రయత్నం చేస్తున్నాము. ఓకే.